మూవీ చాలా బాగుంది బ్రో. సాంగ్స్ ఆల్రెడీ మూవీ ఈరోజు హిట్ అయింది. సాంగ్స్ ఆల్రెడీ సినిమా రిలీజ్ కాకముందుకే చాలా బాగా హిట్ అయినాయి. ఆల్రెడీ ఉన్న సాంగ్స్ అయినా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది బ్రో. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ యాజ్ యూజువల్ గుడ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ఉంది. ఆయన చెప్పినట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ ఏం లేదు బ్రో. ఫస్ట్ హాఫే దానికి సెకండ్ హాఫ్కి ప్రాణం పోసింది. ఆ ఫస్ట్ హాఫ్ వల్లనే మనకి ఈ సెకండ్ హాఫ్ అనేది పుట్టుకొచ్చింది. క్లైమాక్స్ విషయం చాలా బాగుంది బ్రో. అది ఇన్స్పిరేషన్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ అన్ని యూత్కి ఫ్యాన్స్కి ఫ్యామిలీ అన్ని ఆడియన్స్కి అందరికీ చూడాల్సిన సినిమా బ్రో. లాస్ట్లో ఏడిపిస్తాడు అని చెప్పారు. అలా ఏమైనా ఏడిపించారా లాస్ట్లో అంటే అది ఏడిపించాడు కాదు బ్రో. అది ఒక ఎమోషనల్. అది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా అది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ బ్రో. అది ఎమోషనల్ అని ఏం లేదు. కాకపోతే అది ఎమోషనల్గా తీసుకుంటేనే మనం కూడా లైఫ్లో గెటిన్ అవుతాం బ్రో. గోల్ ఉండాలన్నట్టు అట్లా మనం అవును బ్రో. చాలా లైఫ్లో చాలా సాధించాలంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ మూవీ బ్రో. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాడు. ఇప్పుడు కూడా అండి సినిమా ద్వారా కూడా మనకు నిరూపించారు బ్రో. అది ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్, మెగా బ్లాక్ బాస్టర్ హిట్ బ్రో. అన్న డ్యాన్స్ కోసం ఏం చెప్తామన్న, ఎప్పుడో ప్రూవ్ చేసుకుంటు సినిమాలో. ఈడ ప్రూవ్ చేసుకుంది ఏంటంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్, మెచ్యూర్డ్ యాక్టింగ్ అన్నది ఈ సినిమాలో ప్రూవ్ అయింది. అసలు కెమెరామెన్ అన్న ఫేస్ మీదకి వెళ్ళి కెమెరా అనేది తీస్తూనే లేరు. మీరు ఇప్పుడు నా ముఖం మీద ఎట్లా పెట్టారు అట్లా పెట్టారు. ఆయన ప్రతి ఎక్స్ప్రెషన్ కవర్ అయింది సినిమా మొత్తం. రేటింగ్ నేను ఎందుకు ఇస్తాను? ప్రతి అవలగాడు ఇస్తారు రేటింగ్లు. ఇలా ట్విట్టర్లో ఇలా అది మనం సినిమా మంచిగా ఉంటే మంచిగా ఉంది, పబ్లిక్ అందరూ చూస్తారు అంతే. కొంచెం ఉంటుంది ఇక ఆయన చెప్పాలనుకున్న స్టోరీ కన్విన్స్ చేయని కొంచెం ల్యాగ్ అయింది. బట్ స్టిల్ బాగుంది. అర్థం కావట్లేదు అంటే అది వాళ్ళ లాంగ్వేజ్. ఇప్పుడు మన తెలంగాణ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. అట్లే వాళ్ళ లాంగ్వేజ్, ఊరు లాంగ్వేజ్ మనకు ఇమీడియట్గా ఎక్కదు. కొంచెం టైం పడుతుంది వాళ్ళ దాంట్లోకి మనం పోవడానికి. స్టార్టింగ్లో కొంచెం టైం పట్టింది, తర్వాత స్లోగా పికప్ అయింది మూవీ. అన్నా నువ్వు మొత్తం స్టోరీ చెప్పేస్తారా? ఆడు కొడతారా వాళ్ళు నన్ను? ఏమంటావు? నువ్వు సినిమా చూసావు కదా అన్న. పార్ట్ 2లు అవన్నీ ఏం అవసరం లేదు. ఒకటే సినిమా అయిపోయింది ఆల్రెడీ. ఒక్క ఖాళీ ఇరిగిపోయింది కాబట్టి ఇంకో సినిమా రాదు. బొమ్మ కూడా పెట్టేసారు ఆల్రెడీ. కలెక్షన్లు నేనేం చెప్తానా? ప్రొడ్యూసర్ చెప్తాడు. కలెక్షన్ సంధ్యలో నడుస్తుందంటే ఏదైనా నడుస్తుంది. రామ్ చరణ్ రంగస్థలం తీస్తాడన్న, నేషనల్ అవార్డు రాలేదు. ఇప్పుడు ఈ సినిమా చూసి, పెద్ద సినిమా చూసి నేషనల్ అవార్డు ఇవ్వకపోతే నేషనల్ అవార్డుకే వాల్యూ ఉండదన్న. రాసి పెట్టుకోండి. ఒకటే డైలాగ్ నేషనల్ అవార్డు రావాలి. సాంగ్స్ ఉంటాయి. ఫైట్ ఇంకా చూడాల్సిన అవసరం లేదు. ఆ బాడీ, ఆ ఫైట్ ఏదైనా సెట్ అయిపోదా. మున్నబాయ్ ఎట్లుంది క్యారెక్టరేషన్? మున్నబాయ్ ఒక 28 1 అవర్ ఉంటుందన్న. మున్నబాయ్ నార్మల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ జగత్ బాబుది ఎమోషనల్ అన్నది. బాగా ఎమోషనల్ క్యారెక్టర్ పెట్టాడు. రామ్ చరణ్ కాకుండా పీక్స్ క్యారెక్టరేషన్ ఎవరు ఉంది సినిమాలో? రామ్ చరణ్ కంటే పీక్స్ ఇంకెవరు లేరు. రామ్ చరణ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ బాగా చేశారు. మొత్తం రామ్ చరణ్ కనబడ్డాడు నాకు. నెక్స్ట్ ఇంకెవరు లేదు. మొత్తం రామ్ చరణ్. జానవి కపూర్ ప్లస్ అంటే నార్మల్ క్యారెక్టర్. జానవి కపూర్ కూడా అంతకేం లేదు క్యారెక్టర్. మొత్తం రామ్ చరణ్ అన్న. సినిమా మొత్తం రామ్ చరణ్ నడిపించాడు. ఒక మోటివేషన్ సినిమా. మరి పర్ఫార్మెన్స్తో నేషనల్ అవార్డు వస్తారు. నేషనల్ అవార్డు మరి ఇక చూడాలన్న. ఇంకా నేషనల్ అవార్డు పక్కా వస్తుంది. యాక్టింగ్ మాత్రం తగ్గేది లేదన్న. యాక్టింగ్ మాత్రం 100% ఎఫర్ట్ పెట్టాడు. హిట్ ఆల్రెడీ నార్మల్ ఎక్స్పెక్ట్ చేస్తాం బ్రో. బట్ రామ్ చరణ్ నుంచి పర్ఫార్మెన్స్ అనేది రంగస్థలం మించి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా కలెక్షన్స్ పరంగా అంటే మెయిన్ రామ్ చరణ్ ఫ్యాన్ బేస్ అంతా లాస్ట్ వచ్చిన 2 ఫ్లాప్స్ వల్ల మ్యాక్సిమం ఎవరు పడితే వాళ్ళు ఎక్స్ప్రెషన్ మాట్లాడుతున్నారు. ఒక మంచి క్లాసిక్ హిట్ పడాలి. ఇంకెలాగో బుచ్చిబాబు గురించి తెలిసిందే. స్టోరీ పరంగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ సీన్స్ పరంగా జనాల్ని 3 hours ఎంగేజ్ చేసేటట్టుంటే చాలు. జాన్వీ కపూర్ ఏదో కమర్షియల్ ఎలిమెంట్గా హీరోయిన్ ఉండాలి కదా అన్నట్టు పెట్టినట్టు అనిపిస్తుంది. అంత ఇంపాక్ట్ ఏం లేదు. బట్ ఏమో ప్రెస్ మీట్స్లో, ఈవెంట్స్లో తన క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉందన్నారు కాబట్టి సినిమాలోనే చూడగలం. అది సాంగ్స్ నచ్చినాయి ఇప్పుడు, చాలా నచ్చినాయి. జరిగిపోయినాయి సాంగ్స్. రామ్ చరణ్ రాయల్ రస్టిక్గా స్క్రిప్ట్కి తగ్గట్టు ఎగ్జాక్ట్ దిగిపోయింది. మొన్నబాయ్ తగ్గ రోలే పడింది ఇప్పుడు. మొన్నబాయ్ నెగిటివ్ షోలో మనం చూసాం. ఇందులో కూడా నెగిటివ్ షోడే ఉంది. యూనిక్ ఫిల్మ్లా అనిపిస్తుంది బ్రో. ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ యాక్టింగ్లో కానీ అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ యాక్టింగ్ ఇప్పటివరకు ఒకే సినిమా కలిపి రాలేదు కదా. ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. రంగస్థలంలో చూసుకుంటే యాక్టింగ్ పరంగా ఉంది. దాని ముందు సినిమాలో చూస్తుంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అంటే ఒకదాన్ని ఒక డామినేట్ చేసుకుంటూ వచ్చింది.
బట్ ఈ సినిమాలో రెండింటికి సేమ్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. దట్ క్రికెట్ నుంచి రెజ్లర్ నుంచి రన్నర్గా ఆ టైప్ యాక్టింగ్తో ఎలాగైనా ఏడిపించేస్తాడు అనేది పక్కా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా క్లైమాక్స్లో కానీ ప్రీమియర్ క్లైమాక్స్లో కానీ ట్రైలర్లో బ్యాక్ ఆన్ ఈ ఫుడ్ అని ఉంది కదా, ఆ ఒక్క పర్టికులర్ సీన్లో మాత్రం ఎంటైర్ థియేటర్ ఎయిట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 5 out of 5. ఖచ్చితంగా. ఎందుకంటే RRR యూఫోరియా అంతా మనం చూసింది, తర్వాత వచ్చిన ఫ్లాప్స్. బట్ దాని ముందు కూడా మగధీర అప్పటి నుంచి రామ్ చరణ్ ఫ్యాన్ బేస్ పెరుగుకుంటూనే వచ్చింది కదా. ఓకే ఓకే వర్త్ అండి, నాకైతే చూడొచ్చు, వచ్చి మూవీ చూడొచ్చు.